సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు వెబ్ కౌన్సిలింగ్ ను వ్యతిరేకిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా ఎస్జిటి ఉపాధ్యాయులకు ఎంతో నష్టం జరుగుతోందని యూనియన్ నేత కళాధర్ తెలిపారు. మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారానే బదిలీల ప్రక్రియ సజావుగా సాగుతోందని చెప్పారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రక్రియను రద్దు చేయకుంటే కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక గత ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని అనేక రకాలుగా వేధించడం జరిగింది. ఆనాడు పాదయాత్రలో కూడా ఈనాటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉపాధ్యాయులకు నేను ఫ్రెండ్లీగా ఉంటానని, మా ప్రభుత్వం వస్తే సకాలంలో ఇవ్వాల్సినటువంటి డిఏలు కానీ బీఆర్సీ కానీ ఐఆర్ కానీ ఇస్తానని చెప్పి ఉపాధ్యాయులకు ఏ ఇబ్బంది కలగకుండా స్నేహపూర్వక వాతావరణంలో పనిచేసుకుందామని కానీ తెలియజేశారు. కానీ ఈ రోజున చూస్తూ ఉంటే మేము బీఆర్సీ డిఏ ఐఆర్ కాదు, కనీసం మాన్యువల్ కౌన్సిలింగ్లో ఎస్జిటిల్ని నడిపించాలని చెప్పి మేము కనిపిస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం ఈరోజు చూస్తూ ఉంటే మాన్యువల్ కౌన్సిలింగ్ లేదు, మాన్యువల్ కౌన్సిలింగ్ కాకుండా మరి వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే నిర్వహిస్తామని చెప్తూ ఉన్నారు. ఇవాళ టీచర్లు 3000 4000 ఖాళీలని ఆన్లైన్లో పెట్టాలి అని అంటే సిగ్నల్ లేక, ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సరిగ్గా లేక గతంలో జరిగినటువంటి వెబ్ కౌన్సిలింగ్లో కూడా అనేక రకాలైనటువంటి నష్టాలు పోయారు. నిన్న చూస్తే మనం గుంటూరు జిల్లాలో 2000 మంది టీచర్లు